So in Psalm 50, we read these wonderful words. Psalm 50 and verse 23. He who offers a sacrifice of thanksgiving honors me. కీర్తనలో 50:23లో మనం అద్భుతమైన వచనాన్ని చూస్తాము. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. And to him who orders his way right, I will show the salvation of God. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. And another paraphrase of that reads like this. దాన్ని ఇంకొక విధంగా వివరించాలంటే ఇలా ఉంటుంది. The one who offers a sacrifice of thanksgiving thereby makes a way for me to show him my deliverance or salvation from that situation. స్తుతియాగము అర్పించేవాడు ఏం చేస్తున్నాడంటే నన్ను మహిమపరుస్తూ నేను అతనికి రక్షణ కనపరచునట్లు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆ పరిస్థితి నుండి బయటపడటానికి మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. The one who offers a sacrifice. Now a sacrifice is something painful. స్తుతియాగము అర్పించేవాడు ఇక్కడ అర్పించటము అంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. We can praise God when things are going smoothly. That's easy. That's not a sacrifice of thanksgiving. మన సంగతులన్నీ సరిగా వెళ్తున్నప్పుడు మనం స్తుతించటం అనేది ఎంతో సులభం. అందులో అర్పించటం అంటే ఉండదు, త్యాగం అనేది ఉండదు. But when God hasn't fully solved the problem yet, but we know he's on the throne, we can praise him. కానీ ఆ పరిస్థితి నుండి ఇంకా బయటపడక ముందే దేవుడు సింహాసనం మీద ఉన్నాడని దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, Not for solving the problem, that's not solved yet. ఆ సమస్య ఇంకా పరిష్కరించబడలేదు. But we can praise him that he's on the throne. ఆయన సింహాసనం మీద ఉన్నాడని మనం స్తుతించవచ్చు. There are a lot of things we can praise God for, even if a problem is not solved. ఆ సమస్య పరిష్కరించబడకపోయినప్పటికీ ఎన్నో విషయాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించవచ్చు. I don't have to tell a lie and say, oh God, thank you for solving the problem, and the problem is still there. అక్కడ సమస్య ఇంకా పరిష్కరించబడకుండా ఓ దేవా నువ్వు సమస్యను పరిష్కరించావు అని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. The enemies are still there, but David says, you have set a table before me in the presence of my enemies. They are there. శత్రువులు నా ముందు ఉన్నారు, అయినా వాళ్ళ ముందు నాకు భోజన బల్లను ఏర్పాటు చేశావు అని దావీదు చెప్తున్నాడు. శత్రువులు ఇంకా అక్కడే ఉన్నారు. I don't pretend they are not there. వాళ్ళు అక్కడ లేనట్లుగా నేనేమి నటించను. But I praise the Lord because he's on the throne, the devil's been defeated. కానీ నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను ఎందుకంటే దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, అపవాది ఓడించబడ్డాడు. My sins are forgiven. నా పాపాలు క్షమించబడ్డాయి. All things work together for good to those who love God. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి వారి మేలు కోసం. He will not allow me to be tempted beyond my ability. All these things are true. నా సామర్థ్యానికి మించి ఆయన నన్ను శోధించబడినవాడు. ఇవన్నీ కూడా సత్యాలు. Even if the problem is still there. అక్కడ సమస్య ఇంకా ఉన్నా సరే I don't have to confess a lie. నేనేదో ఒక అబద్ధాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. But I can praise God for those eternal truths which never change. ఎన్నటికీ మార్పు లేని ఆ నిత్య సత్యాల గురించి నేను దేవుణ్ణి స్తుతించవచ్చు. That Christ defeated Satan on the cross. క్రీస్తు ఆ శిలువ మీద సైతాన్ని ఓడించాడు. He makes all things work together for my good, etc., etc. నా గురించి నా మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించుచున్నాడు. ఇలాంటి విషయాలన్నీ గురించి కూడా మనం స్తుతించవచ్చు. And it's painful for me to say it. It's a sacrifice. ఇవన్నీ చెప్పటం నాకు బాధగా ఉండొచ్చు. ఇది ఒక బలి అర్పించినట్లుగా ఉండొచ్చు. Because I'm facing problems. My enemies are still there. ఎందుకంటే నాకు ఇంకా సమస్య ఉంది, నా శత్రువులు ఉన్నారు. But I believe the Lord set a table before me in the presence of my enemies. కానీ నా శత్రువులు ఎదుటే దేవుడు భోజన బలను ఏర్పాటు చేశాడు. And I praise God, and when I do that, నేను దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు God makes a way for me to come out of that. దాని నుండి బయటికి రావడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు. That is how we can be free from discouragement. ఆ విధంగా నిరుత్సాహం నుండి మనం బయటపడొచ్చు. You need never be discouraged. నువ్వు ఎన్నటికీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. If you learn in those situations to thank God and praise him for the truths that never change. ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఎన్నటికీ మార్పు లేని సత్యాలను బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, It's like God is on the throne. He's still on the throne. దేవుడు సింహాసనం మీద ఉంటాడు, ఇప్పటికైనా ఉన్నాడు. All authority in heaven and earth belong to Christ. భూమి మీదను పరలోకములోను సమస్త అధికారము యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడింది. Satan's been defeated. సైతాను ఓడించబడ్డాడు. Your sins are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయి. He will not allow you to be tested beyond your ability, నీ సామర్థ్యములకు మించి నీవు శోధించబడేటట్లు దేవుడు అనుమతించడు, etc., etc. ఇలాంటివన్నీ కూడా. Think of the life we can live of overcoming. కాబట్టి మనము జయించే జీవితాన్ని ఏ విధంగా జీవించగలమో ఒకసారి ఆలోచించండి. If we will praise him in all situations. ప్రతి పరిస్థితిలో కూడా మనం ఆయన్ని స్తుతించగలిగినప్పుడు. God bless you.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.